అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండడమే. ఎందుకంటే మీకు చాలా కొన్ని కీలకమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ మరోసారి త్యాగం చేస్తోంది అనే చర్చ రాజకీయాల్లో జోరుగా జరగడానికి గల కారణం ఏంటంటే, ఉద్యమ పార్టీగా 2001లో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ మెల్లిమెల్లిగా అనేక రాజకీయాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటుగా ఓటమి ఎరగని పార్టీగా రాజకీయ దుందుబి కొనసాగించింది. ఎన్ని ఎన్నికలు వచ్చినా, స్థానిక ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా ఎక్కడైనా సత్తా చాటి ఎదురులేని పార్టీగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 2024 ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఆ తర్వాత అయినప్పటికీ కేవలం 1% ఓట్ల తేడా మాత్రమే అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి తేడా. అది కాస్త పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 20%గా పడిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆ 20% ఓట్లు ప్లస్ అయ్యాయి. ఆ తర్వాత జరిగినటువంటి ఏ ఎన్నిక చూసినా, చిన్న చితక ఎన్నికలు ఏది చూసినా కూడా అది బీఆర్ఎస్ పార్టీకి ఆ ఓటు శాతం తగ్గిపోయి బీజేపీకి పెరిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 20% ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య 2-3 స్థానాలు కైవసం చేసుకుంటే, అది పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికల్లా 20% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి తగ్గిపోయి బీజేపీకి వెళ్ళిపోయింది. ఇక్కడ చాలా క్లియర్గా ప్రజల్లో కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో కూడా ఒక ఆలోచన ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఓడిపోయింది, కానీ అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైతే కనుక తమ పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం బహుశా ఉందనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారేమో కావోలు. ఎందుకంటే కేసీఆర్ అవినీతి బట్టబయలు చేస్తారు, రేవంత్ రెడ్డిని చాలా ఇబ్బంది పెట్టాము, కానీ బీజేపీని పెద్దగా ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టలేకపోయాం, కేంద్రంలో వాళ్ళు ఉంటే రాష్ట్రంలో మేమున్నాం కాబట్టి కొంత సఖ్యతగానే ఉన్నాము, కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా అది లోపాయికరంగా ఉందనే చర్చ కూడా బయట బహిరంగంగా ఉంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని కనుక ఢీకొనకపోతే, కాంగ్రెస్ పార్టీ కనుక ఓడించకపోతే పెద్ద ప్రమాదం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఊహించింది కాబోలు. అందుకే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల నాయకులు కూడా ఆటోమేటిక్గా బీజేపీకి డైవర్ట్ అయిపోయారు. ఇప్పుడు అటువంటిదే మరొకటి సాగుతోంది. 3 ఎమ్మెల్సీ ఎన్నికలకి 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్స్. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ స్థానాలకి 1 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ జారీ అయినతో నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. మరోవైపు అటు మరొక నియోజకవర్గంలో కూడా, మరొక సెగ్మెంట్లో కూడా ఈ స్థాయిలో టీచర్స్ ఎమ్మెల్సీ కొనసాగుతోంది. సో ఆ టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా బీజేపీ పోటీ చేస్తోంది, బీజేపీ రంగంలో ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం వెనకడుగు వేసింది. 4 ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్నిక కొనసాగుతోంది. కానీ బీఆర్ఎస్ పోటీ వెనుక బిగ్ స్క్వెచ్చే వేసింది అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గులాబీ శ్రేణులకు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు అధిష్టానం. మనం బీజేపీ అభ్యర్థులని గెలిపించడం ద్వారా కాంగ్రెస్ దెబ్బ కొట్టాలనే ప్లాన్లో బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తంతుగా ప్లాన్ వేసి కొనసాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు కోసం పనిచేస్తుందా అనే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. మరిన్ని అప్డేట్స్ డీటెయిల్గా మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి అధికార పార్టీగా 10 ఏళ్ల పార్టీగా ప్రభుత్వాన్ని కొనసాగించింది, ఉద్యమ పార్టీగా ముందుకు వచ్చింది, ఉద్యమ నాయకత్వం అంటూ కూడా ఒక నిదర్శనంగా నిలిచింది. ఏకంగా దేశాలకు సంబంధించినటువంటి రాజకీయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఒకసారి చూసిన పరిస్థితి. కానీ ఒక 3 ఎమ్మెల్సీలు, అది కూడా 2 టీచర్స్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోటీకి దూరంగా ఉండడం. ఇంకొక అనుమానం ఏంటంటే మధు, మీకు గుర్తు చేయాలనుకున్న ఈ విషయంలో కరీంనగర్ మాజీ మేయర్గా పనిచేసినటువంటి రవీందర్ సింగ్, ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. నార్త్ ఇండియాలో కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ విస్తరించాలన్న సమయంలో కూడా కేసీఆర్ ఆయనకు చాలా సపోర్ట్ తీసుకున్నారు. సో అటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద కాదు. అప్డేట్స్ ఏంటి, అన్ని కూడా ఎటువంటి చర్చకు దారితీస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ ఎన్నికలు రానున్నాయి అనేటువంటిది ముందుగా తెలిసినప్పటి నుంచే కాస్త బీఆర్ఎస్ అనాసక్తి కనపరుస్తూ ఉంది. దానికి రీజన్ బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వారు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ కావడంతో కాస్త స్ట్రాటజీ చేంజ్ చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి తీరు తెన్నులను గమనిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 1 సీటు కూడా సాధించినటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్. సో గతంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది, ఎంపీ సీట్లలో కూడా మెజారిటీ సీట్లు అప్పుడు బీఆర్ఎస్ఏ సాధించింది. కానీ 2023 తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 1 సీటు సాధించలేకపోయింది, 0కి పరిమితమైంది. అప్పుడు వచ్చినటువంటి విమర్శ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడంతో బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అప్పుడు కవిత
జైల్లో ఉన్నారు. సో ఆ విషయంలో ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో కానీ రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు చేస్తారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి మంత్రులు విమర్శలు చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అది ఉమ్మడి 4 జిల్లాలు మొత్తం దాదాపు 64 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఈ ప్లేసెస్లో అది కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళంతా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మేజర్ పొలిటికల్ ఎంట్రీ అంతా కూడా కేసీఆర్ కుటుంబాన్ని అంతా కూడా ఈ జిల్లాల నుంచే ఉంది. నిజామాబాదు, కరీంనగరు ఈ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎందుకు అక్కడ విస్మరిస్తూ ఉన్నారు అంత పెద్ద ఉమ్మడి జిల్లాలను అనేటువంటిది చర్చ మరోసారి ప్రారంభమైంది. ఇది బీజేపీకి మరొక రకంగా రాజకీయ లబ్ధి చేకూర్చేలా, ఇటు కాంగ్రెస్కి దెబ్బ కొట్టేలా ఈ నిర్ణయం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అనేటువంటి విమర్శను కాంగ్రెస్ చేసింది. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో మెదక్, కరీంనగర్, తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి పెద్ద జిల్లాలు, ఇక్కడ ఎలాంటి స్ట్రాటజీతో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది, ఎందుకు పార్టీ అభ్యర్థులను ప్రకటించలేకపోయింది, పార్టీతో ఆల్రెడీ పార్టీలో కొనసాగుతున్నటువంటి వారు కూడా ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్. కాకపోతే మొదటి నుంచి ఒక విషయాన్ని కేటీఆర్ క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో ఎప్పుడు బీఆర్ఎస్ పెద్దగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసింది లేదు, కేవలం మద్దతు తెలిపాం, కొన్ని సందర్భాల్లో మాత్రం పోటీ చేసిన పరిస్థితి వచ్చింది, కానీ ఈసారి ఇంకా ఆలోచిస్తాం, పెద్దగా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది గతంలో మాట్లాడారు. సో ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పోటీలో లేదు, ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగుతూ ఉంది. ఇది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి హోరాహోరీగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు ఎటువైపు నిలవనున్నారు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు బీఆర్ఎస్ని లైక్ చేసే వాళ్ళంతా కూడా ఇటు కాంగ్రెస్ను వైరుపక్షంగా భావిస్తూ ఉంది, చాలా బద్ధ వ్యతిరేకంగా భావిస్తూ ఉంది. కాబట్టి మధ్య మార్గంగా కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీ వైపు ఓటర్స్ అంతా అవకాశం ఉందనే చర్చ జరుగుతూ ఉంది. రైట్, ఇదివరకు ఎప్పుడు పోటీ చేయలేదని చెప్పి కేటీఆర్ అదో చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అదే పార్టీలో యాక్టివ్గా ఉంటూ గతంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు ఆయన. మీరు గమనిస్తే కనుక ఉత్తరాదిన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ విస్తరించాలని ఆలోచనప్పుడు రవీందర్ సింగ్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మొన్న కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేస్తే కూడా కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయంలో ధర్నా చేపట్టారు, ఆయనే అడ్వకేట్గా కోర్టు వేసుకొని వాదించారు కూడా. ఇంత క్రియాశీలకంగా ఉన్న రవీందర్ సింగ్ని పోటీ చేయించడంలో బీఆర్ఎస్ పార్టీ హస్తం లేదంటారా? అంటే పార్టీకి ఇంట్రెస్ట్ లేదు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో పోటీ చేయలేదు, పోటీ చేసినా కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది, కొంతమందికి మద్దతు తెలిపాం బహిరంగ. కానీ ఈసారి ఎవరికి మద్దతు తెలపాలనుకోవట్లేదు. ఎవరన్నా ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అంటే తెలంగాణ ఉద్యమ వేదిక నుంచి తెలంగాణ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటే మాత్రం వారికి ఆయా నియోజకవర్గాల్లో అక్కడున్న స్థానిక నాయకులు తెలుపుకునే మద్దతును బట్టే ఉంటుందనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తారు. సో దాదాపు ఈసారి పోటీకి దూరంగా ఉంది బీఆర్ఎస్. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరికి ఓటేయనున్నారు అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పైన ఒక కోపంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఒక బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాస్త ఆధిపత్యం ఉంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కానీ తర్వాత ప్రోటోకాల్ విషయాల్లో కూడా రగడ ఉంది. సో ఇలా అనేక ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరి వైపు టర్న్ అవుతారు, ఇండిపెండెంట్ వైపు టర్న్ అవుతారా? బీఆర్ఎస్ నిజంగానే గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి తీరు విధంగా పూర్తిగా బీజేపీ వైపు ఓటర్లు మళ్ళీ అవకాశం ఉందా? ఒకవేళ అదే ఫార్ములా సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది బీజేపీకి. ఇటు ఒకవైపు బీసీ నినాదం